సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజి గారు, అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, మరియు షైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయంని గ్రూప్ మొదలు పెడదాం. ఈరోజు మనకి శ్రీ గురుదత్త 31వ అధ్యయనాన్ని రాధా మేడం గారు మనకి చెప్పబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము, రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. నిన్న మనము 29వ అధ్యాయం గురించి పారాయణ చేసుకున్నాము. అందులో కొన్ని విషయాలు చెప్తూ 30వ అధ్యాయం పారాయణ చేసుకున్నాము. ఆ అధ్యాయం పారాయణం గురించి కొద్దిగా వివరిస్తూ 31లోకి వెళ్దాం. మనం 30వ అధ్యాయం వచ్చేసరికి మనకు గోపీనాథుడు అనే బ్రాహ్మణుడు, అతనికి లేక పిల్లలు పుట్టి చనిపోవడం అలాంటి జరుగుతూ ఉంటే దత్తాత్రేయుని ఆశీర్వాదంతో ఒక మగపిల్లగాడు పుడతాడు. అతనికి ఆ స్వామి పేరే పెట్టుకుంటారన్నమాట, దత్తాత్రేయుడని. పెట్టుకున్న తర్వాత 5 ఏళ్ల తర్వాత ఉపనయనం చేస్తారు. బ్రాహ్మణులు కదా వాళ్ళు. 12వ సంవత్సరంలో సావిత్రి అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం జరిపిస్తారన్నమాట. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంట, చూడ్డానికి చాలా ముచ్చటగా రతి మన్మధుల వలె ధర్మాన్ని అనుసరిస్తూ సంసారం చేస్తూ ఉన్నారు. ఉత్తమ గృహస్థుల జీవితాన్ని గడుపుతూ ఉన్నారంట. ఇలా ఉండగా ఒకసారి ఏమైందంటే, ఈయనకి 16వ సంవత్సరం వచ్చేసరికి తీవ్రంగా జబ్బు చేస్తుంది దత్తుడికి. జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా గానీ ఆయనకి అనారోగ్యము తగ్గదన్నమాట. అప్పుడు ఇంకా ఆయన ఎలా అయిపోయాడంటే, అన్నము తినడమే మానేసి ద్రవహారాలు తీసుకుంటూ ఉండడము. మళ్ళా తర్వాత ఇంకా అలాగే ఇంకా కంటిన్యూయేషన్ అలాగే అవుతున్నప్పుడు ఒక 3 సంవత్సరాల గడిచేసరికి అతనికి క్షయ వ్యాధి వచ్చినట్టుగా నిర్ధారణ జరుగుతది. అప్పుడు ఆమె భార్య ఏం చేస్తది, ఆమె కూడా పాపము అతని సేవలోనే కాలాన్ని గడిపేస్తూ, ఆమెకు తెలిసినవి పెద్దలు చెప్పిన వ్రతాలు, నోములు ఇలాంటివన్నీ చేస్తూ, మళ్ళీ ఆమె ఇంకా ఏమంటారు, చికిత్సలు కూడా, వైద్యానికి ఆమె దగ్గర ఉన్నంత డబ్బంతా ఖర్చు పెట్టి ఆయనకు వైద్యం చేయించడము ఇలాంటివి చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఆమె జీవితం మొత్తం ఆయనకి భర్తకి సేవ చేయడంలోనే గడుపుతూ ఉంది. ఇలా ఉండగా ఇంకా అందరూ దత్తుని తల్లిదండ్రులు గాని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఆయన ఇంకా కోలుకోడు, ఇంకా ఆయన పని అయిపోయింది అన్నట్టుగా అందరూ ఆశలు వదులుకుంటారు. అప్పుడు ఈ దత్తుడు కూడా ఏం చెప్తాడంటే వాళ్ళ తల్లిదండ్రులకి, ఎంత రుణాబంధం ఉంటుందో అక్కడ వరకే ఉంటాం మనము, మీరు నా గురించి ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి అని తల్లిదండ్రులకు చెప్తాడు. భార్యకు కూడా అలాగే చెప్తాడన్నమాట. నువ్వు ఇంకా నన్ను చేసుకొని నువ్వు ఎలాంటి సుఖాలు పొందలేదు, కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అనేసి చెప్తూ ఉంటాడన్నమాట. ఇలా చెప్పేసరికి ఆమె ఇంకా బాధ తట్టుకోలేక ఏ రకంగా అతన్ని బతికించుకోవాలని ఇంకా ఆమె ఆలోచించి ఏం చేసింది, గానుగాపురకి తీసుకెళ్ళాలి. గంధర్వపురం అనేవాళ్ళు అప్పట్లో. అక్కడ శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఉంటారు కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఆయన బాగు చేయిద్దాం అనేసి ప్లేస్ చేంజ్ కోసము అతన్ని తీసుకొని గానుగాపూర్‌కి బయలుదేరుతదన్నమాట. అలా బయలుదేరిన తర్వాత అట్లా 3 రోజులు వాళ్ళు పల్లకిలో ప్రయాణం చేస్తారు. అప్పట్లో పల్లకీలు ఉండేవి గదా! పల్లకీలో ప్రయాణాలు చేసేసరికి 3 రోజులు పడుతుందంట గానుగాపురం చేరుకునేసరికి. అక్కడేమైంది, ఆమె అక్కడ శ్రీ గురుని గురించి అక్కడ విచారిస్తుందన్నమాట. ఎవరు? ఈ సావిత్రి, ఈ దత్తుని భార్య. స్వామివారు ఎక్కడుంటారు? ఏ టైంలో ఎక్కడుంటారు? ఏం చేస్తారు? అనేది కనుక్కుంటుందంట. తర్వాత అంత ప్రయాణం చేసేసరికి ఇతను పూర్తిగా ఎట్లా అయిపోయాడంటే కొన ఊపిరితోకి వచ్చేసాడంట దత్తుడు. ఇంకా ఆమె భయపడిపోయింది. ఇంకా డైరెక్ట్ ఏం చేసింది, స్వామివారు ఎక్కడుంటారని ఊర్లోకెళ్ళి అడగగానే అతను సంగమం వద్ద ఉంటారని కొంతమంది చెప్పారంట. చెప్పగానే అక్కడికి ఏం చేసింది, ఆ భర్తను తీసుకొని అక్కడికి వెళ్ళిందంట. వెళ్తే అక్కడ ఏం జరిగింది, అతను పూర్తిగా
ఆ సంగమం ప్లేస్‌కి తీసుకెళ్ళేసరికి అతను చనిపోతాడు. చనిపోయేసరికి ఇంకా ఆమె బాధ భరించలేక చాలా దుఃఖంతోటి నేనింత ప్రయత్నం చేసినా నా భర్త బతకలేకపోయాడు. నేనెంతో ధనం వెచ్చించినా అని నా మాంగళ్యాన్ని కాపాడుకోలేకపోయాను అనేసి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా ఆమెను ఓదారుస్తారన్నమాట. ఓదార్చిన తర్వాత అక్కడ ఒక సన్యాసి వస్తాడు. మళ్ళా అక్కడ ఏం జరుగుతుందంటే ఒక సన్యాసి వచ్చి ఆమెకు చెప్తారన్నమాట. ఏమని జెప్తారు? "నువ్వెందుకు ఇంతగనం బాధపడుతున్నావు? మానవ జన్మెత్తినప్పుడు మరణం అనేది సహజమే గదా! ఎంత గొప్ప ఏమంటారు దేవతలు గాని, ఎవరైనా గాని వాళ్ళు కల్పాంతరంలో, యుగాంతంలో మొత్తం అందరూ లయమైపోవాల్సిందే. అందరూ వెళ్ళిపోవాల్సిందే గదా! దీని గురించి నువ్వు బాధపడకు. ఆత్మకే పుట్టుక, చావు అనేది ఉండదు గానీ, శరీరానికి మట్టుకు ఖచ్చితంగా జన్మ తీసుకున్నప్పుడు చనిపోవాల్సిందే గదా!" అని ఓదారుస్తూ ఉంటారు. ఇంకా కర్మననుసరించే గదా! మనకు ఈ జన్మలన్నీ ఉంటాయని ఆయన ఎవరైతే సన్యాసి ఉంటారో ఆయన ఈ సావిత్రికి ఏమంటారు వివేకము ఉపదేశిస్తారన్నమాట. అన్నీ చెప్తూ ఉంటారిలా. చెప్తూ ఉన్నప్పుడు ఆమెను అడుగుతారన్నమాట. ఇప్పుడు నువ్వు ఈ నీ భర్త గురించి ఏడుస్తున్నావు గదా! అయితే ఈ బంధమే నిజమని అనుకుంటే, గత జన్మలో నీవు ఎవరితో ఎట్టి సంబంధంలో ఉన్నావో నువ్వు చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? అని ఇట్లా సన్యాసి ఆమెను అడుగుతూ ఉంటాడన్నమాట. అడిగినప్పుడు ఇంకా ఆమె అలాగే శోకంతో ఏడుస్తూ ఉంది. ఇంక ఆయన చనిపోతే నేను బ్రతకడం కష్టం స్వామి. నేనింకా ఉండలేను. నాకే మీరేదైనా దారి చూయించండి, తరుణోపాయం చెప్పండి అనేసి అనడంతోటి నిన్న 29 30వ అధ్యాయము కంప్లీట్ అయింది. ఈరోజు 31వ అధ్యాయం. శ్రీ గురు చరిత్ర 31వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఇక్కడి నుంచి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సిద్ధయోగి ఉన్నారు గదా! నామధారకుడికి ఇంకా చెప్తున్నాడన్నమాట. మనం నిన్న తెలుసుకున్నాం గదా! 30, 31, 32వ అధ్యాయంలో స్త్రీలకు సంబంధించినవి, స్త్రీ ధర్మాలు ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయన్నమాట. దానిలోనే భాగంగా ఇక్కడ అగస్త్య మహాముని చరిత్రను తీసుకున్నారు. ఆయన భార్య లోపాముద్ర వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళంట. ఆమె మహా తపస్వి అంట ఆయన భార్య. ఆమె ఆమె ఎంత పాతివ్రత్యంతో ఉందంటే, ఆమె పాతివ్రత్యానికి విద్యాంచలుడు అనేవాడు గొడుగు వలె వాళ్ళకి ఉన్నాడంట. అప్పుడొక రోజు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, "ఓ పర్వతరాజా! నీకు సాటి అయిన పర్వతం ఒకటి లేదు. అయితే అయితేనేమి నీవు పర్వతముతో సమానం కావు గదా!" అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతానికి మించిపోవాలని పెరగసాగాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆహ్, సిద్ధయోగి నామధారకుడికి ఒక కథ చెప్తున్నాడు. ఏంటంటే స్త్రీలు ఆచరించవలసిన ధర్మాల గురించి చెప్తా విను అనేసి, కాశీలో ఉన్న అగస్త్య మహర్షి ఆయన భార్య గురించి చెప్తున్నారన్నమాట. అయితే ఆమె ఎలాంటిదంటే సాధ్వి అన్నమాట. పతివ్రత ఎలాంటి ధర్మాలను ఆచరిస్తుందో అలాంటి అన్ని ధర్మాలు ఆచరిస్తున్న గొప్ప పతివ్రత ఆమె. అయితే వీళ్ళ దాంపత్యానికి వింధ్యాచలుడు అనే అతను వీళ్ళకి గొడుగులాగా నిలిచి ఉన్నాడంట. అప్పుడు ఆ సమయంలో అక్కడ త్రిలోక సంచారి అయిన నారదుడు అక్కడ చుట్టూ సంచరిస్తూ ఉంటాడు గదా నారదుడు. అక్కడికొచ్చేసి ఆ వింధ్యునితో ఏమంటాడంట, "నువ్వు పర్వతరాజా" అదొక పర్వతం అన్నమాట. "నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు." వింధ్యాచలం అనేది ఒక పర్వతం అన్నట్టు. అంటే నీకు సమానమైన పర్వతం ఇంకొకటి లేదు. అయినా గాని నీవు మేరువుతో మాత్రము సమానం కాలేదు. అంటే మేరువు పర్వతంతోటి సమానంగా నువ్వు లేవు అన్నాడంట. అప్పుడు ఆయనకు రోషంతోటి, కోపంతోటి వింధ్యాచలుడు ఏం చేస్తాడు, మేరు పర్వతాన్ని మించిన పర్వతంలాగా ఇంకా చాలా ఎదగాలనేసి, మించిపోయి పెరగాలనేసి
పెరుగుతూ ఉంటాడంట. అప్పుడేం జరుగుతుంది? అందువలన ఆ పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయిపోతుంది. ఈయన పెరగడం మొదలుపెట్టేసరికి ఈయన పర్వతుడు గదా! ఈయన మేరు పర్వతాన్ని మించిపోయి అంతకు మించిన హైట్‌లో పెరగాలనుకోని, ఈయన పెరుగుతూ ఉండడం వల్ల ఏమైంది? పక్కన ఉన్న దక్షిణ ప్రాంతం మొత్తము చీకటయిపోయిందంట. సూర్యదర్శనం అవ్వనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్య కర్మాచరణ తారుమారయ్యింది. ఇంకంతా ఆయన పెరుగుతూ ఉండడం వల్ల ఏమైపోయింది? దక్షిణ ప్రాంతం మొత్తం చీకటయిపోయిందంట. ఆ పర్వతం అంత ఎత్తుకు పెరిగిపోయాడంట. పెరిగిపోయేసరికి అక్కడున్న ప్రజలకేం అర్థం గావట్లేదంట. మొత్తం చీకటయిపోయింది. ఎప్పుడు ఉదయం అవుతుంది, ఎప్పుడు చీకటవుతుందనేది తెలియట్లేదంట. అప్పుడేం జరిగింది? ఋషులు ఈ విషయమై మొరబెట్టుకోగా, అతడు బ్రహ్మకు ఆ విషయము విన్నవించాడు. ఇప్పుడు ఋషులందరూ ఇంకా వాళ్ళు సంధ్యావందనము, సూర్యోదయంలో ఇవన్నీ చేసుకుంటారు గదా! అయితే అక్కడ చూసేసరికి ఇంకా వాళ్ళకేమీ అర్థం గాకపోయేసరికి బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళిపోయారంట ఈ ఋషులందరూ. వెళ్ళిపోయి స్వామివారి దగ్గర విన్నవించారంట. అప్పుడు బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడు బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి, వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని ఉపాయము చెప్పాడు. అంటే ఏం చెప్పాడంట బ్రహ్మ, వీళ్ళు ఋషులందరూ వచ్చేసి, "మాకిక్కడ ఏం జరుగుతుంది? పగలు, రాత్రి ఏం తెలియట్లేదు. ఈ ప్రాంతం మొత్తం చీకటిగా అయిపోయింది. మాకు మీరే దారి చూపియండి" అన్నట్టుగా మొరబెట్టుకునేసరికి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంట, కాశీలో ఎక్కడైతే అగస్త్యుడు ఉన్నాడో అక్కడికెళ్ళిపోయి ఆయనను ప్రార్థించి, వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి దక్షిణ దేశానికి వెళ్ళేలా చేయండి అని ఉపాయం చెప్పాడంట. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆ మహిమకు ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. వీళ్ళెక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ప్రదేశంలో మన వింధ్యాచరుడు నిల్చొనున్నాడన్నమాట. ఆయన ఏమనుకున్నాడు, మేరు పర్వతం కంటే గూడా ఇంకా ఎత్తుగా పెరిగిపోయి మొత్తం అక్కడ వేరే దిక్కు దక్షిణం దిక్కు మొత్తం ఆయన పెరిగిపోయేసరికి చీకటయిపోయింది. చీకటయిపోయినంక అక్కడ ఋషులకు ఏమీ అర్థం గాక బ్రహ్మదేవునితో మొరబెట్టుకుంటే బ్రహ్మ ఏం చెప్పాడు మళ్ళీ, అక్కడ అగస్త్యున్నే మళ్ళీ వెళ్లి ప్రార్థించండి అని చెప్తే, ఇప్పుడు ఈ మునులు, దేవతలు అందరూ కలిసి వాళ్ళను పూజిస్తారంట. అప్పుడు ఈ ఈవిడ పాతివ్రత్యం గురించి బృహస్పతి ఇలా చెప్తున్నాడంట. మన అగస్త్య మహాముని యొక్క భార్య లోపముద్రాదేవి. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్ళకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకొని వెళ్ళాలి. స్త్రీలు ఎలాంటి పాతివ్రత్య ధర్మాలు వహించాలి, ఎలా ఉండాలి అనే విషయం గురించి ఈ లోపముద్రాదేవి ఎవరైతే అగస్త్యుని భార్య ఉన్నారో, ఆవిడ ఎలాంటి ధర్మాలను పాటిస్తుంది, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎలా ఉండాలి అనే విషయాన్ని బృహస్పతి గారు చెప్తున్నారన్నమాట. ఎలా ఉండాలంట? పతిని శ్రీహరిగా భావించాలంట. హ్మ్. స్త్రీలంట ఎవరైతే వాళ్ళ భర్తలుంటారో వాళ్ళను సాక్షాత్తు శ్రీహరిగా భావించి సేవ చేయాలంట. విసుక్కోకూడదు. మళ్ళీ అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానాలు, ధర్మాలు ఇలాంటివి ఏది చేయకూడదంట. సాధ్యమైనంత వరకు పొరుగిండ్లలో గూడా పోకుండా తప్పనిసరి అనుకుంటేనే తల వంచుకొని వెళ్ళాలంట. చూడండి ఎలాంటి రూల్స్ ఉన్నాయో. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసన్నకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. ఏం చెప్తున్నారంటే, భర్తను ఏ విధంగా స్త్రీలు చూసుకోవాలంటే, పతియే ప్రత్యక్ష దైవం అంటారు గదా! వాళ్ళ భర్తను ఎలా శ్రీహరిగా భావించి, ఎలాంటి
వాళ్ళ మీద విసుక్కోకుండా అన్ని అతిథి సేవలన్నీ ఏమంటారు? సారీ, అతిథి గాదు. ఆహ్, పాద సేవలన్నీ చేయాలంట. మళ్ళా ఆయన అనుమతి లేకుండా ఎలాంటి దానాలు అలాంటివి చేయగూడదంట. పర్మిషన్ లేకుండా ఎలాంటి పనులు గూడా చేయకూడదు. పక్కింట్లోకి గూడా వెళ్ళగూడదంట. తప్పనిసరి అయితేనే తల దించుకొని వెళ్ళాలంట. మళ్ళీ దుశ్శీలురైన అంటే చెడు స్వభావం ఉన్న స్త్రీలతోటి స్నేహం చేయకూడదంట. మళ్ళీ ఉత్సవాలకని, యాత్రలకని ఎక్కడ పడితే అక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదంట. భర్త ఇంట్లో లేనప్పుడు అలంకారం గూడా జేసుకోగూడదంట. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే అంటే భర్త ఏదైనా పని మీద ఇంకో గ్రామం వదిలేసి ఇంకెక్కడికైనా బయటికెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేసరికి ఆయననెలా రిసీవ్ జేసుకోవాలంటే, ఆయన కాళ్ళు గడిగి, తుడిచి, ఆయనకి విసన్న కర్రతోటి వీచి, ఆ! ఆయనకిలాంటి సేవలు చేస్తూ ఉండాలంట. మళ్ళా ఆయన అలసట తీరే వరకు ఆయన కాళ్ళు పిసికి, తర్వాత ఆయనకు స్నానమైన తర్వాత ఆయనను నమస్కరించి, మళ్ళీ ఆయనకిష్టమైన ఆహార పదార్థాలు భోజనం పెట్టి, ఆయన తిన్న తర్వాతనే తినాలంట. ఇలాంటి మంచి ధర్మాలన్నీ పాటించాలంట. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్త వచ్చిన తర్వాతనే ఆమె ఇవన్నీ సేవలు చేసిన తర్వాతనే అలంకరించుకోవాలంట. అప్పుడు ఆయనను సంతోషపెట్టాలంట. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. పడుకోవడం గూడా భర్త పడుకున్న తర్వాతనే పడుకోవాలంట. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని, ఇంటి పనులు చేసుకొని, అతడు మేల్కొనగానే అవసరమైన సేవలన్నీ చేయాలి. రాత్రేమో ఆయన పడుకున్న తర్వాత పడుకోవాలంట. మళ్ళీ తెల్లారేం జేయాలంట, ఆయన కంటే మొదలే మనం స్త్రీలు ఇంట్లో లేసి, ఇంటి పనులన్నీ చేసుకొని, తర్వాత ఆయనకు అవసరమున్న సేవలన్నీ చేసి పెట్టాలంట. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. అంటే ఆయనకు ఎలా ఉండాలంటే ఆయనతో పాటు ఆయన సంతోషంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఆయన విచారంగా ఉంటే మనం విచారంగా ఉండాలి. ఆయనకు వ్యతిరేకంగా మనము ఉండకూడదు అని చెప్తున్నారు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. ఆ! ఇప్పుడు ఆయన కోపంలో ఉన్నప్పుడు ఏం జేయాలంట? క్షమించమని ప్రార్థించాలంట. భర్తతో తగువులాడకూడదు, గొడవ పెట్టుకోకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. ఆయన ఎన్ని ఏం తిట్టినా అని భరించాలంట. భర్త ఆజ్ఞననుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఎలా జెప్తే అలాగే ఉండాలంట. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు. వాళ్ళ అనుమతి లేనిదే ఎలాంటి వ్రతాలు, ఉపవాసాలు చేయగూడదంట. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. సుమంగలి సుమంగలిగా ఉంటారు గదా! వీళ్ళకు పసుపు, కుంకుమ, మంగళసూత్రం ముఖ్యమైనయి గదా! ఇవి ధరించడం వల్ల భర్త యొక్క ఆయుష్ గూడా పెరుగుతుంది గాబట్టి, ఆయన ఆయుష్ కోసము ఇలాంటివన్నీ మంగళకరమైన పనులు చేయాలి. పసుపు, కుంకుమ ధరించాలి. మంగళసూత్రము మొదలైనవి ధరించి ఉండాలి. మళ్ళా ఆయనకి ఇష్టమైన ఆభరణాలు గూడా వేసుకోవాలంట. మంచి వస్త్రాలు, ఆయనకు నచ్చిన వస్త్రాలు ధరించాలంట. అత్తామామలను, బావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోగూడదు. ఇంకా ఏం జెప్తున్నారు? అత్తామామలను వదిలిపెట్టేసి బావ, మరుదులు వీళ్ళందరూ ఉంటారు గదా! ఫ్యామిలీ. వీళ్ళందరిని వదిలేసి ఆడబిడ్డలను అందరిని దూరంగా బెట్టేసి వేరుగా ఉండాలనేసి అనుకోకూడదంట. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఎంతుంటే అంత దానితోటే సంతృప్తిగా ఉండాలంట. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు. ఇంకేం జెప్తున్నారు? పక్క వాళ్ళని జూసి వీళ్ళ భర్త చాలా ఏమంటారు దీనస్థితిలో ఉన్నాడనేసి ఇలాంటి నిందలు గూడా వేయగూడదంట. అంటే పక్క వాళ్ళతో పోల్చుకోగూడదు అనేసి చెప్తున్నారు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను గూడా పోవాలనుకోగూడదు. పతి సేవయే యాత్రగా, పాదోదకమే తీర్థంగా పతివ్రత
భావించాలి. ఎవరన్నా పక్కన ఉన్న వాళ్ళు గాని, మనకు తెలిసిన వాళ్ళు గాని యాత్రలకు అక్కడికి, ఇక్కడికి ఎళ్తూ ఉంటే, మనం గూడా వెళ్ళాలని అనుకోవద్దంట. పత్తినే పతి సేవయే యాత్రలాగా భావించి ఉండాలి అని చెప్తున్నారు. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అంటే మనకు ఎలాంటి భర్త లభిస్తే అలాంటి వాడితో అంటే అతను లోబి ఉన్నా, రోగి ఉన్నా, వికలాంగుడున్నా, ఎలా ఉన్నా గాని అతడే పరమేశ్వరుడని భావించి మనము అతన్ని పూజించాలంట. అప్పుడే మనకి మన త్రిమూర్తులు ఈ దేవతలు గూడా మనం చూసి మనను ఆశీర్వదిస్తారంట. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. ఇలా ఇప్పుడు స్త్రీలు ఈ ధర్మాలన్నీ పాటించాలని జెప్తున్నారు గదా! ఇందులో ఏ ఒక్క ధర్మం గూడా పాటించకుండా వాళ్ళిష్టం వచ్చినట్టుగా సంచరిస్తేనంట ఆమె పుణ్యమంతా బోయి నరకానికి బోతుందంట ఆమె. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపము నశించదు. మళ్ళీ వాళ్ళ పాపం పోగొట్టుకోవాలంటే మరి ఇట్లాంటి ధర్మాలు పాటిస్తున్న ఒక పతివ్రత అయిన స్త్రీ యొక్క పాదధూళి తగలాలి అని చెప్తున్నారు. పతివ్రతలు పాదధూళిని స్పర్శించిన దేవతలు గూడా ధన్యత పొందారు. అంటే ఎంత ఇవన్నీ చేస్తూ ఎంత పాతివ్రత ధర్మాలన్నీ పాటిస్తున్న పతివ్రతల పాదధూళి తగిలినంత మాత్రాన దేవతలు గూడా గొప్పగా ధన్యులయ్యారంట. అలాగే అలాగా రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు. అలాగనుకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేదు. అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఏం జెప్తున్నారంటే ఎంతో మంది మంచి రూపం గలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది గాదు గదా! మనకు ముఖ్యము. పతివ్రత ధర్మాలన్నీ పాటిస్తూ ఉన్న వంశమే ఉద్ధరింపబడుతుందంట. ఏ ఇంట్లో అయితే ఈ పెద్దలను గౌరవిస్తూ, అంత ఫ్యామిలీతో ఉంటూ, పతిని ముఖ్యంగా భర్తను ఎలా అతనే పరమేశ్వరుడు ప్రత్యక్ష దైవంగా భావిస్తూ, ఆయనకన్ని సేవలు జేస్తూ, ఆయనకిష్టం వచ్చిన రీతిలోనే మనం నడుచుకుంటూ పోవడం వల్లనే, మనము పతివ్రత ధర్మాలన్నీ చేసిన వాళ్ళమవుతాము. కాబట్టి అలాంటి ఇంట్లోనే, అలాంటి వంశమే ఉద్ధరించబడుతుందని జెప్తున్నారు. 7 జన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. అలాంటి ధర్మాలు చేసే ఇల్లాలంటే ఎన్నో జన్మల పుణ్యం వల్ల గాని అతనికి లభించదు అని జెప్తున్నారు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అంటే అలాంటి భార్య దొరికిన భర్తకు ఆయనకన్ని అనుకున్న పనులన్నీ అవుతాయంట. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. అంటే ఇంత పతివ్రత ధర్మాలు లేకుండా ఉన్న భార్యను తీసుకొని ఆయన ఏ పనులు గూడా చేయలేడు అని చెప్తున్నారు. ఆమె నివసించే ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యము విడిచి అడుగడుగునా మడుగులొత్తుతుంది. అంటే ఈ ఇల్ ఈ ధర్మాలు పాటించిన స్త్రీ ఎలా ఉంటుందో అక్కడ ఆ ఇల్లు, ఆ వంశము ఉద్ధరించబడుతుంది. ఆమె లేని భవనమైన అంటే అలాంటి స్త్రీ లేని ఇల్లు ఎలా ఉంటుందంట? అడవితో సమానంగా ఉంటుందంట. అలాంటి స్త్రీ ఉన్న విల్లు, సత్సంతానము అన్ని శుభకార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇల్లు ఉద్ధరించబడుతుంది. అయితే అలాంటి స్త్రీని చూసిన భూమి గూడా సాక్షాత్తు నమస్కారం పెడుతుందంట భూమాత గూడా. ఆమె సహచర్యము వలన 7 జన్మల పాపము గూడా నశిస్తుంది. అలాంటి స్త్రీలతో మనము స్నేహం జేస్తే గూడా మనకంట 7 జన్మల పాపం గూడా తొలగిపోతుందంట. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం గూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది. ఇంకేం జెప్తున్నారు? అన్నిటికంటే ముఖ్యమైనదేందంటే, గంగా స్నానం జేస్తే వచ్చే పుణ్యం గూడా అలాంటి పతివ్రత ధర్మాలు పాటించిన స్త్రీని చూడడం వల్ల గూడా మనకి కలుగుతుందంట. దీంతో 31వ అధ్యాయము సమాప్తము. ఇప్పుడు 32వ అధ్యాయం. బృహస్పతి ఉపదేశించిన శ్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. ఇక్కడ పతివ్రత శ్రీ ధర్మాలు ఎలాంటి ధర్మాలు పాటించాలి? లోపముద్రాదేవి అగస్త్యుని భార్య ఎలాంటి ధర్మాలు పాటించిందో చెప్తూ
ఇంకా, ఇంకా కొన్ని ధర్మాలను గూడా వివరించారంట. అప్పుడు ఇంకా బృహస్పతి చెప్తున్నారంట. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడము ఉత్తమము. ఇప్పుడు భర్త ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎలా అలంకరించుకోవాలి? భర్తను ఎలా సేవించాలి? మళ్ళీ భర్త అనుమతి లేనిదే ఏ పని చేయగూడదు. దాన ధర్మాలు గూడా చేయగూడదు. పక్కింట్లోకి గూడా వెళ్ళగూడదు. మళ్ళా తర్వాత అలంకరణ చేసుకోగూడదు. ఇలాంటివన్నీ చెప్తూ ఇప్పుడు ఇంకేం చెప్తున్నారంటే భర్త ఒకవేళ చనిపోయాడనుకో, అప్పుడు మరణించినప్పుడు ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయాలను గూడా చెప్తున్నారు. సహగమనం చేయడము ఉత్తమము. ఆయనతో పాటు సహగమనం చేయాలంట. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా, అప్పుడు మాత్రము సహగమనం చేయగూడదు. ఒకవేళ భర్త అంట ఈ ఒకే ప్రాంతంలో లేకుండా ఎక్కడైనా దూరంగా ఉన్నాడనుకోండి, చనిపోయిండని తెలిసినప్పుడు గాని, లేకపోతే ఆమె గర్భవతిగా ఉందనుకోండి, లేకపోతే ఆమెకో చంటి పిల్లోడు పాలు తాగే పిల్లవాడు ఉన్నాడనుకోండి, ఆ సమయంలో మటుకు సహగమనం చేయగూడదు. ఇలాంటివన్నీ చెప్తున్నారు స్త్రీ ధర్మాలను బృహస్పతి వారు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మము పాటించినా గూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. అయితే ఆయనెక్కడో చనిపోయాడనుకోండి, ఆయనెక్కడ చనిపోయాడో తెలీదనుకోండి దేశాంతరంలో. అప్పుడు ఆమె ఏం జేయాలంట, విధవలుంటారు గదా! వాళ్ళు ఆచరించే ధర్మాలు కొన్ని ఉంటాయంట. అలాంటి ధర్మాలను ఆచరిస్తేనంట వాళ్ళు గూడా సహగమనం చేసిన ఫలితాన్ని పొందుతారంట. ఆ విధవ ధర్మాలెలా ఉంటాయో గూడా చెప్తున్నారు. విధవ ధర్మాలు గూడా ఎంతో పుణ్యప్రదమైనవి. ఆమెకు జుట్టు తీయించుకోవడము ప్రధాన కర్తవ్యము. ఏం జేస్తారంట, భర్త చనిపోయాడని తెలియగానే అంటే మరణించాడని తెలియగానే మొట్టమొదట ఏం జేస్తారు ఆమెకి జుట్టు తీసేస్తారంట. అదే మొదటి కర్తవ్యం అంట. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషము వస్తుంది. స్త్రీలకంట భర్త చనిపోయిన స్త్రీలకు ఆ జుట్టు తీయకపోతేనంట, ఆ జుట్టుతోటి భర్తలను కట్టేసుకొని ఉన్నట్టు, ఇంకా అతనితో ఉన్నట్టుగానే అలాంటి దోషం ఉంటుందంట. గతించిన భర్త గూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము, ఒక్క పూట భోజనము చేస్తుండాలి. ఈ వెంట్రుకలు తీయకపోతేనంట చనిపోయిన ఆయన గూడా ఏమవుతాడు? పతితుడయిపోతాడంట. పవిత్రంగా ఉండడంట. అప్పటి నుండి ఆమె ఏం జేయాలంట? భర్త చనిపోయినప్పటి నుంచి నిత్యము తలస్నానం జేయాలంట. ఒక పూట భోజనము చెయ్యాలి. అది గూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టము. చాలా కొద్దిగా తినాలంట. అంటే ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవాసించటము కానీ, లేకుంటే చంద్రాయణ వ్రతము ఆచరించడం గాని ఎంతో శ్రేయస్కరము. ఆమె భోజనం గూడా ఎలా చేయాలంట, కడుపు నిండుగా తినగూడదంట. ప్రాణాలు నిలుపుకోవాలంటే ఏదో కొంత అన్నం తినాలి గదా! అన్నట్టుగా కొంచెంగా తినాలంట. అది ఎలా అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు, 3 రోజులకో, వారానికో లేకపోతే వీళ్ళేం జేయాలంటే ఉపవాసం ఉండాలంట. వ్రతాలు ఆచరించే వాళ్ళు ఎలా ఉంటారు? పాలు తీసుకొని కొద్దిగా పండ్లు, పాలు తీసుకొని ఎలా ఉంటారో అలా చేయమని జెప్తున్నారంట. పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి, శుక్లపక్షంలో తిదికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి, పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం. అటు తరువాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చంద్రాయణ వ్రతము అంటారు. అంటే ఇక్కడ ఒక వ్రతము ఆచరించే విధానం గూడా చెప్తున్నారు. చంద్రాయణ వ్రతం లాంటివి చేయాలంట. ఎలా అంటే పాడ్యమి రోజంట ఒక ముద్ద తినాలంట. మళ్ళీ శుక్లపక్ష తిథి నుంచి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పోయి పౌర్ణమి నాటికల్లా 15 ముద్దలు తినాలంట. తర్వాత మళ్ళీ అది తగ్గించుకుంటూ రావాలంట. అలా చంద్రాయణ వ్రతాలు లాంటివి చేయాలంట. ముసలితనం వల్ల గాని, రోగం వల్ల గాని ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో, పండ్లనో యావజ్జీవితము సేవించవచ్చు. ఇంకేం జెప్తున్నారు? ఒకవేళ వాళ్ళ భర్త ఆమెకి ముసలితనంలో చనిపోయాడనుకోండి. అంటే వాళ్ళు ముసలోళ్ళైనప్పుడు భర్త చనిపోవడం వలన గాని, లేకపోతే ఒకవేళ ఆమెకేదన్నా రోగం ఉందనుకోండి, ఏదైనా జబ్బు చేయడం వల్ల గాని, ఆమె ఇలాంటి వ్రతాలు చేయలేని పక్షంలో పాలో, పండ్లో కొద్దిగా సేవించవచ్చంట. మంచం మీద నిద్రించిన విధవ
పతితో కలిసి నరకానికి పోతుంది. మళ్ళీ మంచం మీద పడుకోకూడదంట. కనుక క్రిందనే పడుకోవడము ఆమె ధర్మము. తనకున్న మంచము, పరుపు పేదలకు దానమిచ్చేయాలి. భర్త లేనప్పుడంట ఆమె పరుపుల మీద పడుకోకూడదంట. దాన్ని వేరే వాళ్ళకి, పేదలకి దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. ఏం చెప్తున్నారు ఇంకా ఆమె? భర్త చనిపోయిన స్త్రీలు రంగురంగుల దుస్తులు ధరించకూడదంట. కేవలము తెల్లటి వస్త్రం మాత్రమే ధరించాలంట. మళ్ళీ భర్తకి ఏదైతే వస్తువులు ఇష్టమో అవన్నీ ఎవరికి? బ్రాహ్మణులకి దానమియ్యాలంట. అభ్యంగనము, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములు ఆమె పరిత్యజించాలి. ఇంకా ఆమె అలంకారాలు ఇలాంటివి ఏమీ చేసుకోకూడదు. పూలు పెట్టుకోవడము, సుగంధ పరిమళాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అత్తర్లు అలాంటివి చల్లుకోవడము, ఇలాంటి అలంకరణలన్నీ ఆమె నిషిద్ధురాలన్నమాట. అవన్నీ చేయకూడదు. పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమె నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణము చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంలో ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇంకోటి ఏంటంటే పితృదేవతలకు పూజలు చేయడము, యజ్ఞాలు చేయడం అలాంటివంట. ఒకవేళ మగబిడ్డ లేడనుకోండి, ఆ టైంలో ఆమె ఏం చేయాలి? భర్తవి గోత్రాలు చెప్పి చేయాలంట. అప్పుడు తర్పణము అలాంటివి చేయాలి. తన భర్తనే విష్ణుదేవునిగా ఉన్నాడని భావించాలంట. ఒకవేళ కొడుకు ఉన్నాడనుకోండి, ఆయన అనుమతిని కూడా తీసుకొని ఇవన్నీ చేయవచ్చు. ఇలా వారి ఆజ్ఞానుసారము వైశాఖ మాసంలో జలదానము, కార్తీక మాసంలో దీపదానము, మాఘంలో నెయ్యి, నువ్వులు దానం చేయడము ఆమె ధర్మము. ఇంకా ఏం చెప్తున్నారు? మనకొచ్చే ఈ మాసాల అనుసారంగా వైశాఖ మాసంలో జలదానం చేయాలి, కార్తీక మాసంలో దీపదానము, మాఘ మాసంలో నెయ్యి, నువ్వులు దానం చేయడము అది ధర్మం అంట. అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రము పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. ఇంకేం చెప్తున్నారు? వేసవి కాలంలో అంటే ఎక్కడెక్కడైతే నీళ్లు దొరకవో అక్కడ చలివేంద్రం పెట్టించాలంట. మళ్ళీ ఈ బ్రాహ్మణులు ఎవరైతే రుద్రాభిషేకం చేస్తుంటారో వాళ్ళకి నీటితో నింపిన బిందెలను తీసుకెళ్లి సమర్పించుకోవాలి. కార్తీక మాసం అంతా ఆ యవనాన్నమే తింటూ నక్తావ్రతముల ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. కార్తీక మాసంలో ఏం చేయాలంటే వ్రతం ఆచరించాలంట. నక్తావ్రతము ఆచరించి ఈ కందగడ్డ, వంకాయ, తేనె, నూనె ఇలాంటివి ఆమె వాడకూడదంట. మోదుగాకుల విస్తల్లో భోజనం చేయడమే ఉత్తమమని, అరటాకుల్లోనూ లోహ పాత్రలలోనూ తినకూడదు. ఇంకేం చెప్తున్నారు? ఆకుల్లో విస్తరాకుల్లో భోజనం చేయాలంట. అదే ఉత్తమం అంట. అలా కాకుండా అరటాకులు, లోహ పాత్రల్లో తినకూడదు. ఆ నెలాఖరునకు ఉద్యాపన చేయించాలి. ఆ నెలంతా అయిపోయినాక ఏం చేయాలి? ఉద్యాపన చేయించాలి. ఆ సమయంలోనే నేతితో నిండిన కంచు పాత్ర, బాగా పాలిచ్చే కపిలగోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యము. ఇవన్నీ చేసుకుంటూ ఆమె ఏం చేయాలంట? ఒక నేతితో నింపిన ఒక కంచు పాత్రలో మొత్తం నెయ్యి నింపి, మళ్ళా తర్వాత ఒక పాలిచ్చే ఒక గోవుని, ఆమె దగ్గర శక్తి ఉన్నంత మాత్రాన ఎంత శక్తి ఉంటే అంత బంగారము, దీపమాలిక ఇవన్నీ దానం చేస్తే ఎంతో పుణ్యం కూడా వస్తుంది. వీటన్నిటిలో దీపదానము శ్రేష్టమైనది. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ అన్నిట్లో ముఖ్యమైనది ఏం చెప్తున్నారు? దీపదానము శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణన్న భావముతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. ఇంకేం చెప్తున్నారు? ఏకాదశి రుద్రాభిషేకము, షోడశోపచార పూజలు ఇవన్నీ జరిపించాలంట. కార్తీక మాసంలో చేయించి తన భర్తను ఏ విధంగా భావించాలి? సాక్షాత్తు నారాయణుడే అని భావించేసి దీపదానం చేస్తే కూడా వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోయి మంచి కీర్తి లభిస్తుందంట. మాఘమాసంలో జలమే నారాయణన్న భావంతో స్నానం చేసి శివ పూజ, అతిథి సత్కారము
చేయాలి. ఇంకేం చేయాలంట, జలాన్ని నారాయణుడని భావించేసి స్నానాలు చేసి, శివ పూజలు, అతిథి సత్కారాలు ఇలాంటివి చేయాలంట. వేద విధులకు పాద్యమిచ్చి అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, విసన్న కర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడిన నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికాహారము తృప్తిగా వడ్డించాలి. ఇంకేం చెప్తున్నారు? బ్రాహ్మణులకు ఇచ్చే ఆతిథ్యం గురించి చెప్తున్నారు. విసన్న కర్రలు, మళ్ళా తర్వాత పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలతో కూడిన నూతన వస్త్రాలు, ద్రాక్ష, అరటి పండ్లు, మళ్ళీ ఒక ఒక పానకమున్న పానకంని ఒక పాత్రలో పానకం పోసి దానం ఇవ్వాలంట. ఇవన్నీ వాళ్ళ భర్త పేరు మీద చెప్పి ఇవ్వాలంట. మళ్ళీ వాళ్ళకు సాత్వికాహారాన్ని గూడా తృప్తిగా వడ్డించాలంట. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి, ఎవరైతే బ్రాహ్మణులు బయట ఎక్కువ తిరుగుతారో వాళ్ళకి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. వాళ్ళకేం జేయాలంట, గొడుగు ఇయ్యాలంట, చెప్పుల జత, పాదుకలు గూడా సమర్పించాలంట. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్త గూడా పాపము నశించి స్వర్గము లభిస్తుంది. ఇలా బ్రాహ్మణులకు ఇలాంటి సద్భావనలిస్తే సతీ సహగమనం చేసిన దాంతో సమానమవుతుందంట. ఆమె భర్తకున్న పాపం గూడా తగ్గిపోయి పాపము నశించి స్వర్గం లభిస్తుందంట. పతివ్రత అయిన స్త్రీ భగీరథితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానము. కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు. ఇంకేం చెప్తున్నారు? ఇలాంటి ధర్మాలు పాటించే స్త్రీ భగీరథునితోటి సమానమంట. మళ్ళా ఆమె భర్త ఎలా శంకరుడితోటి సమానం. కాబట్టి ఇలాంటి దంపతులే లోకంలో పూజింపబడతారు, పూజ్యులు అని చెప్తున్నారు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు కనుక, అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలా చేయి అని చెప్పి యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. ఇంకా ఇప్పుడు బృహస్పతి స్త్రీలకున్న ధర్మాలు, భర్తను ఏ విధంగా చూసుకోవాలి, భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నాడన్నట్టు. స్త్రీ ధర్మాలన్నీ చెప్తున్నాడు. ఇది ఎవరు వింటున్నారు ఇవన్నీ? మనకక్కడ సావిత్రి, దత్తుని భార్య ఉంది గదా! దత్తుడు చనిపోతాడు గదా! అయితే అప్పుడు ఆమెకు బోధిస్తున్నారన్నమాట. స్వామి నాకు మీరే ఏదో ఒక ఉపాయం జెప్పండి అంటే, స్వామివారు జెప్తున్న విషయాలు, స్త్రీలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్తూ, ఇంకోటేం జెప్పారంటే, స్త్రీలకి 2 మార్గాలున్నాయంట. అవేంటంటే, ఒకటి సతీ సహగమనం అనేది ధైర్యం గల స్త్రీలు జేస్తారు. కనుక నీవు శోకం విడిచి ఇంక ఏడవకు, వదిలేసేయి ఇంకా. నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి. అంటే నువ్వు సతీ సహగమనమన్న చెయ్యి. లేదంటే ఈ విధవ స్త్రీలు ఎలా ఉండాలి, ఎలాంటి ధర్మాలు పాటించాలో అదన్నా చెయ్యని చెప్తున్నారన్నమాట సావిత్రికి. అప్పుడు ఆమె, యోగీశ్వర మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు. వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడము కత్తి మీద నడక వంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఇప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారంటే, లోకంలో స్త్రీలకు ఈ ధర్మాలు పాటించే స్త్రీలకి 2 మార్గాలున్నాయి. ఒకటి భర్త చనిపోగానే ఆయనతో పాటు సహగమనం చేయడము. లేదా విధవ స్త్రీలు ఏ విధంగా ఉంటారో అలాంటివన్నీ పాటిస్తూ ఉండాలి. ఇందులో ఏదైనా నువ్వొకటి ఆహ్, నిర్ధారించుకో. నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నట్టుగా చెప్తే అప్పుడు ఆమె ఏం చెప్తుంది? నేను ఇలాంటిది నేను చేయలేను గాబట్టి, ఏది విధవ స్త్రీలు జేసే పనులు నేను చేయలేను గాబట్టి, నేను సహగమనమే జేస్తాను. నాకదే ఉత్తమము అని చెప్తుందన్నమాట. ఎందుకంటే వయసులో ఉన్న స్త్రీలు, సౌందర్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలాంటి పనులు జేసినా గాని అవి లోకంలో నిందలు తప్ప ఇంకేమీ ఉండదు గాబట్టి, నాకు సహగమనమే కరెక్ట్ అనిపిస్తుంది. నేను అదే జేస్తాను స్వామి అని జెప్తుంది.
నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించి ఆయన ద్వారా ఆశీర్వదించి అప్పుడు ఆయన తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరము గురుదర్శనం కోసం వచ్చావు కానీ విధివశాన జరగవలసింది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యము నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోను చెవులకొక్కటి చెవులకొక్కొక్కటి కట్టి రుద్రమా రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈమె సావిత్రి దత్తుని తీసుకొని సంగమం దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఒక సన్యాసి కనిపిస్తాడు గదా! ఆయన చెప్తాడు గదా! ఇలా ఏడవద్దు, పుట్టినవాడు చనిపోతాడు. ఇలాంటివన్నీ చెప్పి స్త్రీ ధర్మాలన్నీ చెప్పిన తర్వాత చిట్ట చివరన ఏం చెప్తాడంటే స్త్రీలకు ఇట్లా 2 మార్గాలున్నాయి. ఒకటి సహగమనం అన్నా చేయాలి. రెండవది ఏందంటే ఈ విధవలు ఏ ధర్మాలైతే పాటిస్తూ చేస్తూ ఉంటారో అలాంటివి చెయ్యి అని చెప్తే అప్పుడు ఆమె ఏం చెప్తది? నేను సహగమనమే చేస్తాను. ఎందుకంటే నేను విధవ ధర్మాలు పాటిస్తున్నాను. నేను యవ్వనంలో ఉన్నాను గాబట్టి నాకు ఈ లోకంలో నిందలొస్తాయి. నేనది చేయలేను అని జెప్పి ఆయనను ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆయన ఇంకేమేం జెప్తాడు, సరే నువ్వు ఇంత దూరము గురుదర్శనం కోసం వచ్చావు గదా! కానీ ఇంతలోగే నీ భర్త చనిపోయాడు. జరగరానిది జరిగింది కనుక ఇప్పుడు నువ్వేం జేస్తావంటే శ్రీ గురుని దర్శనం జేసుకో. స్వామివారిని దర్శనం జేసుకో. ఆ తర్వాత నీ కర్తవ్యాన్ని నిర్వహించు. అంటే నువ్వు ఈ సహగమనం చేస్తా అన్నావు గదా! స్వామివారి దర్శనం అయిన తర్వాత, అప్పుడు నువ్వు ఏం జేస్తావు సతీ అదే ఆయన చనిపోయాడు గదా! భర్త. ఆయనతో పాటు సహగమనం చెయ్యి అని చెప్పి, ఆయన ఏం జేసిండంటే, ఆ శవం పైన ఏం జేశాడు, భస్మముంచి ఆమెకు ఒక 4 రుద్రాక్షలిస్తాడన్నమాట. ఆ 4లో 2 అతని మెడలోను ఆహ్, ఒక్కొక్క చెవుకి ఒక్కొక్కటి కట్టమని జెప్తాడు. రుద్ర సూక్తులతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం ఇచ్చి, అక్కడ స్వామివారిని అభిషేకించిన తీర్థం ఇచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేద విప్రులకు యథాశక్తి దానమివ్వు. ఇంకేం జెప్పాడు? ఇలా చేస్తూ ఒకటి భస్మం బెట్టాడు ఆ శవం పైన. తర్వాత 4 రుద్రాక్షలిచ్చాడు. అందులో 2 అతని మెడలో, చెవులకు ఒక్కొక్క చెవుకి ఒక్కొక్కటి కట్టమన్నాడు. మళ్ళా ఇంకా 2 ఒక్కొక్క చెవుకి ఒక్కొక్కటి కట్టిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం ఇచ్చేసి ఇది శవంపై చల్లు అని జెప్పిండు. తర్వాత వేద విప్రులకు, బ్రాహ్మణులకు వీళ్ళందరికీ యథాశక్తి దానమివ్వాలి. ఇవన్నీ ఈ ఇప్ ఇక ఇవి పద్ధతులు. ఇవన్నీ చేసిన తర్వాతనే నువ్వు సహగమనం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేడం ఇది కంటిన్యూయేషన్ జేయమంటారా? ఇక్కడికే ఆపేయనా? మ్యామ్ ఎంత వరకయింది మ్యామ్? ఇంకా 2 పేపర్స్ ఉన్నాయండి. హాఫ్ ఉంది ఇంకా. ఇప్పుడు 31 మొత్తం పూర్తిగా అయిపోయింది గదా! 31 అయిపోయింది. 32 హాఫ్ అయింది. ఆఫ్ కదా! రేపు చెప్పుకుందాంలెండి 32. అదే సగం ఒకటి అయింది. అంటే ఇంకా ఎంతసేపు పడుతుంది మ్యామ్? చెప్పేస్తే చెప్పేయండి అట్లేం లేదు. ఇంకో గంట అయితదేమో. 1 అవర్ అంటే పెద్దగా అయితే చాలులేండి మరి. రేపు చెప్పుకుందాం కంటిన్యూయేషన్‌లో. హ్మ్. ఓకేనా మ్యామ్? ఓకేనండి. నేనొకటి చెప్తాను. ఓకే. శ్రీ గురు చరిత్ర 32వ అధ్యాయము తిరిగి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూయేషన్ చెప్పుకుందామండి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. జై గురుదత్త. ఓకే మ్యామ్. రోజు ఇదే సమయానికి 8-9 గంటల వరకి జూమ్ ఉంటుంది. మళ్ళీ రేపు ఈ సమయానికి కలుసుకుందాం. థాంక్ యూ.